బీరకాయ పచ్చడి కోసం మినప్పప్పు, పచ్చెనపప్పు, పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేయించుకున్నవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న అదే ప్యాన్లో ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా ఈ ప్యాన్లో వేసుకోవాలి. మొత్తం బీరకాయ ముక్కలన్నీ కూడా ప్యాన్లో వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. బాగా ఉడికేంత వరకు మెత్తగా వీటిని వేయించుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు, అలాగే కొద్దిగా చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకుని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఎల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇంక ఇదంతా కూడా బాగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న ఈ మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో ఇలా ఉడకపెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని చివరిగా వీటన్నిటిని బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, అందులో ఈ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా మనం పచ్చెనపప్పు, మినపప్పు మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకున్న దీంట్లో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. మొత్తం మనం ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం బీరకాయ ముక్కలన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఏ విధంగా మిక్సీ పట్టానో. ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుని ఇదంతా కూడా తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అక్కడ మనం బీరకాయ ముక్కలు వేయించిన ప్యాన్ ఉంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా వేగేలా వేయించుకోవాలి. ఇలా తాలింపులు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న బీరకాయ పచ్చడి మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం పచ్చడి అంతా కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది సింపుల్గా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.